హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. మంచి శాలరీస్ అండ్ దాంతోపాటు 5 years వరకు మీకు ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి ఈ పేజ్లో మీకు డౌన్కి స్క్రోల్ చేస్తే కరియర్ ఆప్షన్స్లో మీకు సెకండ్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ నెంబర్ కూడా ఉంది 03/2025 అని. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఈ కేటగిరీ పొజిషన్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇదిగోండి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఎన్ఎండిసి లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజర్. అండ్ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఆల్రెడీ చెప్పాను కదా గవర్నమెంట్ కంపెనీ అని. నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇక్కడ చూసారా మీకు హైదరాబాద్ అని ఇచ్చాడు. యాక్చువల్గా మనకి ఆర్ఎండి సెంటర్ హైదరాబాద్లో ఉందండి. బట్ ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అన్ని కూడా మనకి ఛత్తీస్గఢ్లో ఉండే 2 యూనిట్స్ అండ్ అలానే కర్ణాటకలో ఉండే 1 యూనిట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. ఫ్యూచర్లో మనకి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే టోటల్గా మనకి 10 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే యూనిట్ వైజ్ వేకెన్సీస్ అన్ని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే ఇక్కడ చూసారా ఫీల్డ్ అటెండెంట్ అండి. ఈ ఫీల్డ్ అటెండెంట్ చూసుకుంటే ఇక్కడ వేకెన్సీస్ అన్ని కూడా మీకు యూనిట్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ మీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయింటెనెన్స్ అసిస్టెంట్ అండి ఎలక్ట్రికల్. దీంట్లో చూసుకుంటే మీకు ఐటీ ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్. దీనికి చూసుకుంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి. వెల్డర్లో కానీ ఫిట్టర్లో కానీ మెషినిస్టు, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, ఇందులో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇంకొక పొజిషన్ చూసుకుంటే బ్లాస్టర్ గ్రేడ్ 2. దీనికి చూసుకుంటే మీకు మెట్రిక్ ఆర్ ఐటీఐ విత్ బ్లాస్టర్ ఆర్ మైనింగ్ మేడ్ సర్టిఫికేట్. అండ్ దీంతోపాటు మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఈ పొజిషన్కి మాత్రం, ఓకేనా. అండ్ నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3. దీనికి చూసుకుంటే 3 years డిప్లొమా ఉండాలండి. ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 3 years డిప్లొమా ఉండి ఇండస్ట్రియల్ ఆర్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. డిప్లొమాతో పాటు మీకు ఆ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. దీనికి చూసుకుంటే 3 years డిప్లొమా ఎలక్ట్రానిక్స్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ 3 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి చూసారా, హెచ్ఈఎం ఆపరేటరు, హెచ్ఈఎం మెకానిక్, అలాగే ఎంఓసి గ్రేడ్ 3. ఈ మూడింటికి కూడా మీకు డిప్లొమా రెస్పెక్టివ్ బ్రాంచ్ ఏంటంటే డిప్లొమా మెకానికల్ బ్రాంచ్లో డిప్లొమా ఉండి దాంతోపాటు మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఉంటే మీరు ఈ 3 పొజిషన్స్కి అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకొక కేటగిరీ పొజిషన్ అండి క్యూసీఏ గ్రేడ్ 3 చూసుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ జియాలజీ కెమిస్ట్రీలో మీకు బీఎస్సీ ఉండి దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు, ఓకేనా. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయడం అవ్వదండి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ వేకెన్సీస్ అన్ని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు కదా యూనిట్ వైజు. ఇక్కడ ఇండివిజువల్గా ఏ యూనిట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా చూడొచ్చు. ఇదిగోండి కెరండూల్ కాంప్లెక్స్ ఈ యూనిట్కి ఎన్ని వేకెన్సీస్ కేటగిరీ వైజ్ డివైడ్ చేశాడు. అండ్ అలానే బచేలి కాంప్లెక్స్కి యూనిట్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ అలాగే పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అని కూడా, అలాగే డోనిమలై కాంప్లెక్స్ కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. మీరు అప్లై చేసే పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటి అంటే ఇక్కడ 3 యూనిట్స్ నుంచి మీకు వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, 3 యూనిట్స్కి కూడా సెపరేట్ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఇండివిజువల్గా సెపరేట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది.
బట్ మీరు ఏదో ఒక్క పొజిషన్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ వన్ పోస్ట్ ఓన్లీ అండ్ ఫర్ వన్ ప్రాజెక్ట్ ఓన్లీ. అంటే మీరు ఓన్లీ ఏదో ఒక్క ప్రాజెక్టు అండ్ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ వెళ్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో ఏ యూనిట్కి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నది మీరు ముందే డిసైడ్ చేసుకొని సింగిల్ అప్లికేషన్ మాత్రమే వెళ్ళాలండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇదిగోండి, టోటల్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు 1.5 year అనేది ట్రైనింగ్ ఉంటుంది. ఇదిగోండి ఫస్ట్ 12 months అండ్ నెక్స్ట్ 6 months శాలరీ అంతా కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. ఈ 1.5 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు రెగ్యులైజ్ చేస్తారు పే స్కేల్ అనేది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మీకు ఇండివిజువల్గా ఫీల్డ్ అటెండెంట్ అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ 2 పొజిషన్స్కి కూడా ఫస్ట్ 1 year 18,000 ఇస్తాడు అండ్ నెక్స్ట్ 6 months 18,500. మిగిలిన అన్ని పొజిషన్స్కి కూడా ఫస్ట్ 1 year 19,000 అండ్ నెక్స్ట్ 6 months 19,500 అనేది ఇస్తాడనమాట. అండ్ ఇక్కడ మీకు పే స్కేల్ చూసుకుంటే ఏ పొజిషన్ చూసుకున్నా ఇక్కడ చూసారా 18,100 నుంచి 31,850 కొన్ని పొజిషన్స్కి, అండ్ అలానే 18,700 నుంచి 32,940. అండ్ మిగిలిన అన్ని పొజిషన్స్కి చూసుకుంటే 19,900 నుంచి 34,040. అంటే ఈజీగా ఏ పొజిషన్కి చూసుకున్నా మీకు 45,000 పైనే శాలరీ ఉంటుంది. దీంతో పాటు శాలరీతో పాటు మీకు 5 years వరకు ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్లో చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మంచి పే స్కేల్ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 30 years అనమాట. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అండి, అంటే క్రూషియల్ డేట్ ఏజ్కి ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట, June 14th. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ ఓబీసీకి 3 years వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్లో క్లియర్గా చూపించాను. ఆ వెబ్సైట్లో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు May 25th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే June 14th అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 150 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 150 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ మీరు ఫీజు పే చేసిన తర్వాత ప్రింట్అవుట్ కాపీ తీసుకోవాలి. అండ్ అలానే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ కాపీ తీసుకోవాలి. ఈ 2 కాపీస్ కూడా మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఫర్దర్గా వాటి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. దాంతోపాటు మీకు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ లేదనుకుంటే ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే టోటల్గా మీకు 2 స్టేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, రెండోది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది అనమాట. మీకు ఈ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అనేది మీకు 100 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ క్రైటీరియా కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఓన్లీ ఫీల్డ్ అటెండెంట్ పొజిషన్కి మాత్రమే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మిగిలిన అన్ని పొజిషన్లకి కూడా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ మీకు ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి, తెలుగులో మాత్రం ఉండదు. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ క్రైటీరియా మీకు 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్ పొజిషన్ చూసుకుంటే ఈ 100 క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేశాడంటే ఇదిగోండి, జనరల్ నాలెడ్జ్ 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, అండ్ అలానే న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇది ఓన్లీ ఫీల్డ్ అటెండెంట్ పొజిషన్. మిగిలిన అన్ని పొజిషన్లకి 2 పార్ట్స్ ఉన్నాయి, Part 1 అండ్ Part 2. Part 1 అనేది టెక్నికల్ అండి, మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్కి ఉంటుంది. అండ్ Part 2 అనేది మిగిలిన 70 మార్క్స్ డివైడ్ చేశాడు. జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అండ్ అలానే న్యూమరికల్ ఎబిలిటీ అనేది 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్ అనేది ఇలా డివైడ్ చేశాడు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 40 మార్క్స్ రావాలి, అండ్ ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్ రావాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళడానికి ఇదిగోండి ఇక్కడ చూసాడే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ సెకండ్ లెవెల్ టెస్ట్కి వెళ్ళడానికి 1:3 రేషియోలో మీకు సెలక్షన్ ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేసి సెకండ్ స్టేజ్ టెస్ట్కి మీకు అలౌ చేస్తారనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే సెకండ్ స్టేజ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇక్కడ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది, ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా ఇక్కడ ఇచ్చారు చూసారా, 40% ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అండ్ అలానే 37% ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, అండ్ అలానే 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. ఈ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఫర్దర్గా మీకు ఫైనల్ మెరిట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ నుంచి డిసైడ్ చేస్తారన్నమాట. ఇది మినిమం పర్సెంటేజ్ అండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడండి ఇక్కడ ఇనీషియల్ పోస్టింగ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 3 యూనిట్స్లో ఉంటుంది. ఫ్యూచర్లో మీకు
ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ సివిల్ సర్వీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ కూడా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మెడికల్ ఫెసిలిటీస్ మీకు, మీ డిపెండెంట్స్కి, అండ్ అలానే లీవ్, ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ రెఫరెన్స్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ఏంటి అంటే, బ్యాచులర్ అకామిడేషన్ అనేది 5 years వరకు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి. ఓకేనా, మీకు శాలరీతో పాటు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసి దాంతోపాటు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.